నాజర్ గారు చేసిన మూర్తి పాత్రకు బాలు గారు డబ్బింగ్ చెప్పారు. మూర్తి పాత్రకు మొదట శోభన్ బాబు గారిని అనుకున్నారు. కానీ ప్రజలు నన్ను హీరోగానే గుర్తుపెట్టుకోవాలని ఆ పాత్రను తిరస్కరించారు. ఆయన చేసుంటే సినిమా స్థాయి పెరిగేదేమో కానీ ఆ పాత్ర శోభన్ బాబు గారి స్థాయికి తగినది కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అతడు కథను త్రివిక్రమ్ గారు మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. కానీ కథ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నిద్రపోయారంట. కథ ఆయనకు నచ్చలేదేమో అని త్రివిక్రమ్ గారు అనుకున్నారంట. ఉదయ్ కిరణ్ గారిని కూడా హీరోగా అనుకున్నామని మురళీమోహన్ గారు ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ ఉదయ్ కిరణ్ గారికి అప్పటికే వేరే సినిమా కమిట్మెంట్స్ ఉండడం వలన ఈ సినిమా చేయలేకపోయారు. చివరగా మహేష్ బాబు గారిని ఆ పాత్ర వరించింది. మహేష్ బాబు గారు ఈ సినిమా కథ విని ఓకే చెప్పింది 2002లో. కానీ మహేష్ బాబు గారికి నాని అండ్ అర్జున్ మూవీస్ ఉండడం వలన షూటింగ్ లేట్గా స్టార్ట్ చేశారు. పీటర్ హెయిన్ గారు ఈ సినిమాకి స్టంట్స్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. క్లైమాక్స్లో వచ్చే బుల్లెట్ ట్రావెల్ సీన్ ఫ్రీజ్ ఫ్రేమ్స్ని 160 డిజిటల్ స్టిల్ కెమెరాస్ యూజ్ చేసి చిత్రీకరించారు. ఈ సినిమాకు గాను బెస్ట్ తెలుగు మూవీ డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ మూవీ 3 నంది అవార్డులు కూడా గెలుచుకుంది. మహేష్ బాబు గారితో పాటు నంది అవార్డులు గెలుచుకున్న మరో ఇద్దరు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. 2005లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ 1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయింది. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. అలా ఆదివారం కాస్త అతడు వారం అయింది. ఈ సినిమా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్లో 175 డేస్ రన్ అయింది. ఈ ఒక్క థియేటర్లోనే 1.4 crores కలెక్ట్ చేసింది అతడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.